హలో అందరికి, ఈ రోజు నేను మీకు ఒక కొత్త రెసిపీ చూపిస్తా. అదే చికెన్ కీమా ఆమ్లెట్. వినడానికి పేరు కొత్తగా ఉన్నా ఇది చాలా వరకు చాలా మంది ట్రై చేసి ఉండొచ్చు. అయితే చికెన్ కీమా ఆమ్లెట్ అనగానే ముందు కీమాని ఫ్రై చేసుకుంటారేమో అని అనుకుంటున్నారేమో. ఇది చికెన్ కీమా ఆమ్లెట్ అయినప్పటికీ చికెన్ మనం బాగా మెత్తగా స్మాష్ చేసుకున్నట్టు చేసుకోవాలి. ఆ తర్వాత రెగ్యులర్ ఆమ్లెట్ లాగానే గుడ్లు, ఉల్లిగడ్డ, కరేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం అంత ఉప్పు, అల్మెల్లిగడ్డ పేస్ట్, ఇంకా ఫ్లేవర్ నీసు వాసన రాకుండా అల్మెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని అన్ని కలిపి మిక్స్ చేసి ఆ తర్వాత మందంగా ఉన్న కడాయి, ఖచ్చితంగా మందంగా ఉండాలి. ఎందుకంటే ఈ ఆమ్లెట్ లో నుంచి నీరు ఊరుతుంది, చికెన్ లో ఉంటది కదా, ఆ నీరు ఊరి మళ్ళా అది ఎగిరిపోతుంది. ఈ టైంలో చికెన్ మంచిగా కుక్ అవుతుంది. ఇంకా ఇది గనక అయిపోయాక తిన్నారనుకోండి, నాది గ్యారంటీ, జన్మలో మర్చిపోరు మీరు ఈ టేస్ట్. అంత బాగుంది. కాబట్టి ఈసారి మీరు పక్కా ఇంట్లో చికెన్ తెచ్చుకుంటే మాత్రం కొంచెం ఒక 5-6 ముక్కలు చెస్ట్ పీసెస్ అయినా మిక్సీలో వేసి పట్టి ఇట్లా ఆమ్లెట్ ట్రై చేయండి.